జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా ఓ ఆశ్చర్యకరమైన కామెంట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడటానికి ఏ పార్టీతోనైనా కలిసి ఉద్యమించడానికి నేను సిద్ధమని ఆయన తాజాగా ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా కోసం వైసీపీ కూడా బలంగా పోరాడుతోంది. ఆ పార్టీ అధినేత జగన్ ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమైనదో దానికి అడ్డుపడుతున్న ప్రతిపక్షాలపై, కేంద్రంపై తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. అయితే ఈ క్రమంలోనే జనసేన కార్యాలయంలో కలిసిన పలువురు చేనేత కార్మిక సంఘాల నేతలు ఆయనకు చేనేత వస్త్రాలు బహుకరించారు. చేనేత సంఘాల నాయకులు పవన్ను కలిసిన అనంతరం మీడియాతో పవన్ మాట్లాడారు. నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వచ్చే నెలలో మంగళగిరిలో చేపట్టనున్న చేనేత సత్యాగ్రహానికి ఆహ్వానించారని, వెళ్తున్నానని తెలిపారు. చేనేత మన జాతికి సంపద అని, అరుదైన కళ అని కొనియాడారు. చేనేత కళాకారులను గుర్తించి అండగా ఉండాలని తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అంతేకాకుండా వారానికి ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరిస్తానని ఆయన చెప్పారు. అయితే గత కొంతకాలంగా జగన్, పవన్ కలుస్తారని ఎదురు చూసిన వారికి సమాధానం దొరికేసింది.